నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్ష నాకిచ్చినందుకు చెల్లింతును. కపట మనసు లేకుండా హృదయా నీకిచ్చిన చాలునా. కపట మనసు లేకుండా హృదయా నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసి ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసి ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి సాయంకాల ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి ఈ రీతిగా ప్రభు మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 53, 54 వచనాలను చదువుతూ ఉన్నాను. గమనించండి. 53, 54 వచనాలు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యోదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వీటిని మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. అల్పుడైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోండి. మా అందరితో మీరే ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 53, 54 వచనాలు గమనించగలిగితే, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యోదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. గమనించండి. చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది, ఇది యేసుక్రీస్తు ప్రభువారు చేసిన రెండవ సూచక క్రియ అని. మొదటి సూచక క్రియ ఏంటంటే, ఆయన కానా పెండ్లి విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చటం. దేవాది దేవుడు చేస్తున్న ఈ రెండవ సూచక క్రియ ఇది. మొదటి సూచక క్రియ
నీటిని ద్రాక్షారసంగా మార్చటం. రెండవ సూచక క్రియ మరి ఇక్కడ కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగిగా ఉన్నాడు. మరి చావ సిద్ధమై ఉన్నప్పుడు ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలెనని ఆ ప్రధాని వేడుకున్నాడు. అందుకనే మనం చూడగలిగితే అక్కడ రాయబడి ఉన్న మాట 46వ వచనం మొదలు 54వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న ఈ అద్భుతం, ఈ సూచక క్రియ గురించి అక్కడ రాయబడి ఉంది. 46వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. హల్లెలూయా. గమనించండి, వేడుకున్నాడు. వేడుకోవటం అంటే ఏంటి? ప్రార్థన చేయటం. వేడుకోవటం అంటే ప్రార్థన చేయటం. వాస్తవంగా మనం ఎవరిని వేడుకుంటాం అంటే, మనం ఎవరికి ప్రార్థన చేస్తాం? తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వేడుకుంటాం. హల్లెలూయా. ఇక్కడ ప్రధాని కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి, అందుకని అక్కడ రాయబడి ఉంది కదా, ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? సూచక క్రియలను మహత్ కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. వాస్తవంగా ఒక అద్భుతం జరగకపోతే మీరెవరూ నమ్మరయ్యా. ఒక అద్భుతం జరగకపోతే మీరెవరూ నమ్మరు అని ప్రధానితో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. గమనించగలిగితే ప్రధాని కుమారుడు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మరి మరణ పడకల మీద ఉన్నాడు. ఒకవేళ అతన్ని స్వస్థపరచటం, అతన్ని ఆ జ్వరం నుంచి బాగు చేయటం అనేది వైద్యులకు సాధ్యపడలేదేమో. బహుశా ప్రధాని కాబట్టి తనకున్న పలుకుబడిని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, తన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి ఏ వైద్యుడి దగ్గరికైనా ఈ ప్రధాని తీసుకువెళ్ళి ఆ కుమారుణ్ణి ఆ జ్వరం నుంచి బాగు చేయించవచ్చు. కానీ అదంతా సాధ్యపడలేదేమో. వచ్చి ఎవరిని అడుగుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? వచ్చి స్వస్థపరచండి అయ్యా అని వేడుకుంటున్నాడు, బతిమలాడుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. వాస్తవంగా మనిషి ప్రయత్నాలన్నీ కూడా తన స్వశక్తిని ఆధారపడి చేసే ప్రయత్నాలే తప్ప దేవుని మీద ఆధారపడేవారు చాలా అరుదుగా ఉంటారు. గమనించండి, దేవుని మీద ఆధారపడేవారు, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రయత్నించేవారు చాలా అరుదుగా ఉంటారు. దాన్ని బట్టే మన విశ్వాసం ఏంటో అర్థమవుతుంది, దేవుని మీద ఆధారపడటం ఏంటో అర్థమవుతూ ఉంటుంది. మనుషుల సహాయం కంటే దేవుణ్ణి ఆశ్రయించటం అనేది చాలా గొప్ప సంగతి. అది విశ్వాసిగా మనకు చాలా అవసరం. ఇక్కడ మనుషులందరి దగ్గరికి వెళ్ళాడు, ప్రయత్నించాడు. ఈ తండ్రి కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు కదా, ప్రయత్నించాడు. ప్రతి ఒక్కరూ కూడా చేతులు ఎత్తేసారు, మా వల్ల కాదయ్యా, మా వైద్య శాస్త్రానికి అందట్లేదు, ఎందుకు ఈ జ్వరం తగ్గట్లేదో మాకు తెలియట్లేదు అంటే ఆఖరిగా ప్రధాని చేసిన పని ఏంటంటే వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని వేడుకుంటున్నాడు. స్వస్థపరచండి అయ్యా అని బతిమలాడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? గమనించండి, బహుశా ఈ ప్రధాని అనుకున్నాడేమో, వైద్యుల కంటే పరమ వైద్యుడైన దేవుడి దగ్గరికి వెళ్తే, పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్తే నా కుమారుడు స్వస్థపరచబడతాడు అని అనుకున్నాడేమో. అందుకనే మానవ ప్రయత్నాలన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి అనగా ఆయనకి ఉన్న రెండవ పేరు, అంటే ఆయనకున్న పేరులో ఒకానొక పేరు ఏంటంటే రాఫా. రాఫా అంటే వైద్యుడు. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచేవాడు. అందుకని ఆయనకి ఇవ్వబడిన పేరు యెహోవా రాఫా, అంటే దేవుడే స్వస్థపరుస్తాడు. హల్లెలూయా.
ఆ స్వస్థపరిచే దేవుడు, వైద్యుల కంటే పరమ వైద్యుడైన దేవుడు ఉన్నాడు, ఆయన స్వస్థపరుస్తాడు అన్న సంగతిని ప్రధాని గ్రహించాడు. అందుకనే బతిమలాడుకుంటున్నాడు. శారీరక రోగాలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన రోగాలు, పాప సంబంధమైన రోగాలు, వీటిని కూడా ప్రభువు స్వస్థపరుస్తాడు అని ఈ ప్రధాని గ్రహించి ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. మరి ఈ శారీరక స్వస్థత మాత్రమే కోరుకునే వాళ్ళు ఆత్మీయ స్వస్థత గురించి పెద్దగా పట్టించుకోరు, ఆత్మను గురించి పెద్దగా పట్టించుకోరు. అందుకనే ప్రభు వారి దగ్గరికి ఎవరైతే వస్తారో వారు ఆత్మీయ స్వస్థతతో పాటు శారీరక స్వస్థత కూడా పొందుకుంటారు, శారీరక రోగాలు కూడా బాగవుతాయి. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఎవరైతే శారీరక స్వస్థతతో పాటు ఆత్మీయ స్వస్థతను కూడా పొందుకుంటారో వారు శాశ్వత కాలము, నిత్య జీవాన్ని లేదా పరలోకంలో దేవునితో గడిపే భాగ్యాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. అందుకనే గమనించండి, వచ్చి నా కుమారుణ్ణి స్వస్థపరచయ్యా, బాగు చెయ్యా అని ప్రభువుని వేడుకుంటుంటే ప్రభువారు అన్న మాట ఏంటి? సూచక క్రియలు, అద్భుతాలు, ఇంకా ఏంటి, మహత్కార్యాలు చూడకుంటే తప్ప మీరే మాత్రము కూడా నమ్మరని ప్రభు వారితో చెప్తా ఉన్నాడు. అందుకు ప్రధాని ఏమంటున్నాడు? 49వ వచనంలో, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. గమనించండి, నా కుమారుడు చావక ముందే రాయ్యా అని యేసుక్రీస్తు ప్రభు వారిని బతిమలాడుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? 50వ వచనంలో, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. హల్లెలూయా. ప్రధాని కేవలం ప్రార్థించిన వాడు మాత్రమే కాదు, ఈ ప్రధాని విశ్వసించాడని మీకెలా తెలుసు అని మనం అనుకోవచ్చు. ఎక్కడ ఏం రాయబడి ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు? నువ్వు ఇంటికి వెళ్ళు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, చనిపోలేదని చెప్పేసరికి ఆ ప్రధాని చేసిన పని ఏంటంటే యేసయ్య తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళాడు. అంటే ఏం చేసినట్టు? విశ్వసించినట్టు. హల్లెలూయా. విశ్వసించాడు అంటే కుమారుడు బ్రతికి ఉన్నాడు అని ప్రభువారు చెప్తున్నారు అంటే ఏంటక్కడ? ఆ జ్వరం నుంచి ఆ కుమారుడు స్వస్థపరచబడ్డాడు అని అర్థం. అందుకనే అనేక సందర్భాల్లో మనిషి ఏం ఆశిస్తాడంటే తను అనుకున్నట్లుగానే జరగాలని ఆశిస్తూ ఉంటాడు తప్ప దేవుని చిత్తానికైతే తల వంచడు. ఇక్కడ ఈ ప్రధాన్ని చూసి మనం నేర్చుకోవలసింది ఏంటంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయన చిత్తాన్ని మనం గ్రహించాలి, ఆ చిత్తానికి మనం అప్పచెప్పుకోవాలి. అప్పుడే మనము ఆశీర్వాదాలను అనుభవిస్తాం. ఆశీర్వాదాలు మనం అనుభవించట్లేదు అంటే మరి మనం ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదు, ఆయన చిత్తానికి మనము తల వంచట్లేదు అని అర్థం. గమనించండి, ఈ ప్రధాని మనకు చాలా గొప్ప మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. ప్రభువుని వేడుకున్నాడు, రెండవది ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే ఆ విశ్వాసాన్ని బట్టి ప్రధాని కుమారుడు స్వస్థత పొందుకున్నాడు. ఏమని రాయబడి ఉంది అక్కడ? గమనించండి, నమ్మి వెళ్ళిపోయాడు కదా. 51వ వచనంలో, అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి, వాస్తవంగా ఏదో ఒక ప్రమాదం జరిగింది అని మనకు తెలుసు. ఇక్కడ మరణాపాయంలో ఈ ప్రధాని కుమారుడు ఉన్నాడని మనకు తెలుసు. మనమే ఆ ప్రధాని స్థానంలో ఉండి తిరిగి ఆ కుమారుని దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, మనకు ఎదురుగా ఎంతమంది మనుషులు వచ్చారనుకోండి, మనకు ఎలాగనిపిస్తుంది? ఏమైపోయిందో, అసలు ఉన్నాడో చనిపోయాడో అనే కొంత సందేహం ప్రతి వ్యక్తికి కూడా కలుగుద్ది. మనమే గనక ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే మనకు కలిగే సందేహం ఏంటి? అసలు ఆ బిడ్డ ఉన్నాడా చనిపోయాడా అనేది. దాసులు ఎదురుగా వచ్చి ఏమంటున్నారు? అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పాడు. అప్పుడు అతను ఏమడుగుతున్నాడు? ఏ సమయానికి, ఏ గంటకు వాడు
బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పారు. నిన్న 1 గంటకు జ్వరం అతన్ని విడిచిపెట్టేసింది. అంటే గమనించండి, ప్రధాని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి బతిమలాడుకొని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర స్వస్థత పొందాడు, నువ్వు వెళ్ళొచ్చు అన్న మాట తీసుకున్న తర్వాత 1 రోజు పట్టింది తిరిగి ఇంటికి వెళ్ళటానికి. గమనించండి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు? గలిలయలోని కానాలో ఉన్నారు. ఈ ప్రధాని ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు? కపెర్నహూముకు సంబంధించిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కానాలో ఉన్నారు అని తెలుసుకొని కపెర్నహూము నుంచి కానా వెళ్ళాడు ఈ ప్రధాని. ప్రభువారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాడు. ప్రభువారు అన్న మాట ఏంటంటే, నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు, నువ్వు తిరిగి వెళ్ళొచ్చు అంటే ప్రధాని మాట చెప్పున, అంటే యేసయ్య మాట చెప్పున ప్రధాని వెళ్ళాడు. వెళ్ళేపాటికల్లా ఎదురుగా వస్తున్న దాసులు ఏమని చెప్పారు? నీ కుమారుడు బ్రతికున్నాడు. ఇంకా ప్రధాని ఏమడుగుతున్నాడు వాళ్ళని? ఏ సమయానికి లేదా ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారన్న మాట ఏంటి? నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. హల్లెలూయా. అంటే గమనించండి, తన విశ్వాసాన్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చి అడిగిన విధానాన్ని బట్టి స్వస్థత పొందుకున్నాడు ఈ బిడ్డ. జ్వరం అతన్ని విడిచిపెట్టేసింది. ఏ గంటకు అంటే నిన్న 1 గంటకు. గమనించండి, విడిచనని అతనితో చెప్పిరి. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను. అంటే యేసయ్య ఆ వ్యక్తి దగ్గరికి, రోగంతో జ్వరంతో ఉంటున్న ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఏం చేశాడు? ఆయన వెళ్ళకుండానే ఒక సూచక క్రియను చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సూచక క్రియ చేశాడు. బహుశా ఈ ప్రధాని కూడా ఆశపడి ఉండొచ్చు, యేసయ్య మా ఇంటికి రావాలి, యేసయ్య వచ్చి మా అబ్బాయిని ముట్టుకోవాలి అని ఇలాగ ఆశపడి ఉండొచ్చు. కానీ యేసయ్య ఏమన్నాడు? మీ అబ్బాయి బాగుపడ్డాడు, నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. అదే విశ్వాసంతో ఈ ప్రధాని వచ్చాడు. వచ్చేసరికల్లా దాసులు చెప్పిన మాట ఏంటంటే, నీ కుమారుడు బ్రతికాడు. ఏ సమయానికి బ్రతికాడంటే నిన్న 1 గంటకు. గమనించండి, ఈ సూచక క్రియను బట్టి ప్రధాని ఇంటి వారందరూ కూడా నమ్మారు దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువును నమ్మారు. గమనించండి, అందుకనే ఆ ప్రధాని కుమారుడు స్వస్థత పొందుకున్నాడు. మరి కుటుంబం అంతా కూడా యేసయ్యలో విశ్వాసం ఉంచింది. అందుకనే గమనించగలిగితే మన కుటుంబంలో కూడా మనం అనుభవిస్తున్న మేళ్ళు, అద్భుతాలు, వీటన్నిటిని బట్టి మరి కుటుంబము విశ్వాసంలోనికి రావడానికి ఇవన్నీ కూడా కారణం అవ్వాలి. దేవుడు మేలు చేసినా చాలామంది ఏమనుకుంటారంటే ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది, ఇందులో దేవుని ప్రమేయం ఏమీ లేదు అనుకుంటారు. అందుకని మనం గమనించగలిగితే కుటుంబం ఎవరు కూడా విశ్వాసంలోనికి రాకపోవటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క మేలను వారు గ్రహించరు. ఇది దేవుడు చేసిన మేలు అన్న సంగతి వారికి ఎరుక కాదు. అందుకనే వాళ్ళెవరు కూడా విశ్వసించరు. ఇక్కడ ప్రధాని కుటుంబం విశ్వసించింది. వారి హోదాను, వారి పలుకుబడిని, వారికున్న ధనాన్ని, సంపదను ఇవన్నీ కూడా పక్కన పెట్టి విశ్వసించింది. అంటే గమనించండి, వారెంత నమ్మారో ప్రభువుని. వారు జీవితంలో గొప్ప మేలును అనుభవించారు. అదేంటంటే ఆ బిడ్డ మరి జ్వరం నుంచి కాపాడబడటం లేదా బాగుపడటం అనేది. అందుకనే మనం చూడగలిగితే దేవుడు రక్షణను కూడా కుటుంబ పరంగా ఇచ్చాడు. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు మరి వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, ఖైదీలందరూ కూడా వింటూ ఉన్నారు. ఆ చెరసాలలో ఆ సంఖ్యలన్నీ కూడా బద్దలైపోయాయి, చెరసాల తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. ఇది గమనించిన చెరసాల నాయకుడు ఏమన్నాడు? అమ్మో, ఇక ఖైదీలందరూ కూడా పారిపోతారు, కాబట్టి అతని ఉద్యోగం ఏమవుద్ది? ఖైదీలందరూ పారిపోతే ఉద్యోగం పోద్ది అని చెప్పి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నిస్తే పౌలు అతని దగ్గరికి వెళ్ళి అన్నాడు,
నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, అసలు నువ్వు చనిపోయే కారణం ఇక్కడేం కనపట్టలేదు, లెక్క పెట్టుకో, ఖైదీలు ఎవరు కూడా ఇక్కడ నుంచి పారిపోలేదు అన్నాడు. దాన్ని బట్టి ఆ చెరసాల నాయకుడు అంటే ఆ జైలరు అతని కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. అంటే గమనించండి, అక్కడ వారు చూసిన అద్భుతం, దేవుడు జరిగించిన అద్భుతం, దాన్ని బట్టి కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. అలాగే ఇక్కడ ప్రధాని కుమారుని విషయంలో ఈ జ్వరం నుంచి బాగుపడ్డాడు కదా, దీన్ని బట్టి ఆ కుటుంబం అంతా కూడా యేసయ్యలో విశ్వాసం ఉంచారు, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మారు. గమనించండి, ఆ నమ్మిక వారిని రక్షణలోనికి నడిపించింది. అలాగే ఆ జైలర్ కుటుంబం కూడా రక్షణలోనికి నడిపించబడ్డారు. అందుకనే కుటుంబం అనేది మరి ప్రభువు మేళ్లను అనుభవించినప్పుడు, కుటుంబం అంతా విశ్వసించినప్పుడు వారు రక్షణలోనికి నడిపించబడతారు. అందుకని యెహోషువ అంటాడు కదా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అంటాడు. నేను నా ఇంటివారు, నేను ఒక్కడనే అంటలేదు యెహోషువ, ఎవరంట? నేను ఇంటి వాళ్ళందరూ కూడా అటువంటి కుటుంబంగా రక్షించబడాలి, కుటుంబంగా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, కుటుంబంగా మరి ప్రభువు వద్దకు రావాలి. అప్పుడు ప్రభువు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకనే ప్రార్థించి విశ్వసించి మనం మేళ్ళు పొందుకున్నప్పుడల్లా ఇది మన కుటుంబం అంతటికీ అని మనం గ్రహించాలి. అందుకనే కుటుంబం అంతటిగా ప్రభువుని మనము స్తుతించాలి. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు కృపనిచ్చారు, స్తోత్రాలు. రాజా, ప్రధాని కుమారుడు జ్వరంతో బాధపడుతుండగా ప్రధాని మీ వద్దకు వచ్చి నాయన మిమ్మల్ని వేడుకుంటే మీరు ఆ కుమారుడిని స్వస్థపరిచారయ్యా. దాన్ని బట్టి ఆ కుటుంబం అంతా మీ యందు విశ్వాసం ఉంచింది, రక్షించబడింది. ఆ రీతిగా మేము అనుభవిస్తున్న మేళ్లను బట్టి మా కుటుంబాలన్నీ కూడా రక్షించబడులాగున మేము యందు విశ్వాసం ఉంచి మేలు పొందుకొనులాగున చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. విన్న మాటలు మా హృదయంలో భద్రం చేయండి, నీరు గట్టి ఫలింపచేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.